సో అది ఎప్పటికైనా గుర్తుంటాడు సోనీబాయ్. అహ్మద్ బాయ్ ముందు పరిచయం అయినా అహ్మద్ బాయ్ కంటే సోనీబాయ్ ఎక్కువ అటాచ్మెంట్. ఈవెన్ అఫ్జల్ సార్కు నాకు వీళ్ళకి వచ్చినాయి కానీ ఆయనకు రాలే. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్. ఎమ్మెల్యే గారిని ఫస్ట్ ఇన్వైట్ చేసినప్పుడు కూడా పాపం సోనీబాయ్ని ఇంట్రడ్యూస్ చేసింది అహ్మద్ బాయ్. వీళ్ళతోనే ఈ నిఖిల్ హోమ్స్ వెంచర్ స్టార్ట్ అయ్యి నిఖిల్ హోమ్స్ వెంచర్తోనే మనం ఒక స్టెప్ ముందుకు వచ్చినాం. సో కాబట్టి ఏ క్షణమైన పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు సోనీబాయ్ గుర్తొస్తున్నాడు. అంటే ఎప్పుడైనా కూడా ఎవరైతే కష్టంలో ఉండి ఆదుకుంటాడో వాళ్ళు గుర్తుకొస్తారు. మంచి సుఖం ఉన్నప్పుడు చీజ్ అన్నంలోకి పనికిరారు, గుర్తురారు. ఎప్పుడైనా ఒక కష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళు గుర్తొస్తారు. కాబట్టి సోనీబాయ్ నిజంగా ఎంత మంచి మనిషి అంటే అది మనం ఇదని కావచ్చు, కానీ మంచి ఈజ్ వెల్ అని. ఆయన కూడా ఒక ఎథిక్స్ ఉన్న మనిషి. ఆయన తోరున్న చుట్టూ మంది కూడా పోయి కాంగ్రెస్ జంప్ అయినా కూడా ఆయన కాలే. ఎవరైతే ప్రణయ్ భాస్కర్ ఉన్నప్పటి నుంచి ఏదైతే ఉన్నాడో అదే ప్రణయ్ భాస్కర్, వినయ్ భాస్కర్ అదే దాంట్లోనే ఉన్నాడు. ఒక మంచి ఎథిక్స్ ఉన్న మనిషి, మంచి మనిషి, నాకు చాలా దగ్గర మనిషి. చాలాసార్లు ఒకసారి తొర్రూరులో గొడవ అవుతుంటే కూడా వచ్చింది సోనీబాయ్ నాతో. మా పక్కింటి అది సుబేదారి అక్కడ పోలీస్ స్టేషన్కి అవసరం ఉంటే కూడా ఆయన వచ్చి సార్ ఈస్ మై పర్సన్ అని చెప్పిండు. కాబట్టి ఈ సందర్భంగా సోనీబాయ్కి గుర్తు చేస్తున్నా. నాకు ఆయనకున్న అటాచ్మెంట్ సార్ రియల్లీ సార్ గ్రేట్. ఏదైనా చిన్న ఒకసారి మార్కెటింగ్ మీటింగ్ మీరే వదిలిపెట్టినప్పుడు కూడా ఆయన వచ్చి నన్ను ధైర్యం ఇచ్చిపోయిండు. మీరేం పని కాకండి, ఇవి అయితేనే ఉంటాయి. చిన్న చిన్న ఇష్యూలు అయితే కూడా నాకు ధైర్యం ఇచ్చిన సోనీబాయ్ వాళ్ళు లేకపోవడం కూడా నాకు ఒక అండ పోయినట్టే నాకు అనిపిస్తుంది. సో ఇది నాకున్న సోనీబాయ్తో ఉన్న అనుభవాలు. తర్వాత 2-3 మ్యారేజ్లో పోతే కూడా పాపం సోనీబాయ్ నేను వచ్చే వరకు నిలబడి, అఫ్జల్ సార్ బిడ్డ పెళ్ళికి పోయినప్పుడు కూడా, వీళ్ళ బిడ్డ పోయినప్పుడు కూడా నేను ఉండలేకపోయినంత నైట్ వరకు పోయి కలిసేసి వచ్చేసిన. అని సార్ ఎంత మంచి వ్యక్తి అంటే అంత మంచి వ్యక్తి పోవడం అనేది నిజంగా ఇది నా బ్యాడ్ లక్. ఇంకొక 1-2 years అయినా బతికితే నేను ఇంకొక సెట్ అయ్యేటోనేమో అని అనుకున్నా. ఆ రోజు మనం కలిసి బయటికి వచ్చి మనం అక్కడ కూర్చున్నాం చూడండి, నేను ఆలోచించింది అరే నేను ఒక కష్టపడుతున్నా, ఈ టైంలో నాకు సపోర్ట్ ఇచ్చేటోడు పోయిండు కదా అనే ఒక ఫీలింగ్ బాగుంది నాకు. నిజం ఎక్సలెంట్ పర్సన్, నన్ను బాగా లైక్ చేసిన పర్సన్. ఇదైతే కూడా ఇట్లా చేసుకోండి సార్ అని చెప్పిన పర్సన్. ఊళ్ళో పెద్ద మీటింగ్ పెట్టి పెద్ద గొడవ అవుతుంటే ఆయనే నాతో వచ్చాను, నేను ఇద్దరే పోయాను. ఒకసారి స్టేషన్లో కూడా నాకు మర్చిపోని సంఘటన ఆయన చేపట్టి నేను ఎంతో కొంత ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా తప్పించుకున్నాను. చాలా నిజంగా నేను అనేది సరే ఎవరైనా కూడా బతకరు, ఎవరైనా ఒకరోజు పోయేదే. కానీ ఇంకొక 2 ఏళ్ళు బతికితే, ఇంకో 4 ఏళ్ళు బతికితే నేను మళ్ళీ సెట్ అయ్యి సోనీబాయ్ కూర్చునేటోని కదా అనే బాధ నాలో ఉంది. ఈ విధంగా సోనీబాయ్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నా. మీలో కూడా ఎవరైనా సోనీబాయ్ గురించి మీకున్న అనుభవాలతో మాట్లాడండి. తర్వాత మనం నిలబడి కండోనేట్ చెప్పి మళ్ళీ మనం మీటింగ్కి పోదాం. ఇప్పుడు रघुनाथ भाई సోనీబాయ్ से आपको क्या ఏమున్నది మీరు చెప్పండి. बात हो या इधर पेंडेंट की बात हो, वो भी इधर भी जाकर के करो, ऐसा करो, ऐसा करते अच्छा रिस्पॉन्स दे देते हैं, इज्जत अच्छी अच्छा है. మేడం మీకు పరిచయమేనా? పరిచయం లేదు. ఓకే ఇదిగో मोबाइल साहब बोलो. हाँ मेरा ताल्लुक था तो बड़े भाई के नाम ही था उनके साथ. हाँ मंथली ट्वाइस कंपलसरी फ़ोन आता उनसे जाता मेरे को, कैसे क्या है, कैसा चल रहा बिजनेस, क्या कर रहे हैं, और वो हर चीज़ पूछते हैं. उनका ग्रेटनेस क्या है बोले तो कभी भी कुछ भी चीज़ को मैं फ़ोन कर रहा हूँ तो मेरे को रिस्पॉन्स मिला और प्रॉब्लम भी सॉल्व करे 2-3 चीज़ें.
और आप बोले सा इतने पार्टियां आए मगर उन्होंने नहीं छोड़े टीआरएस पार्टी को। विनय भास्कर को कंप्लीटली राइट हैंड बोले तो उन्हें सोनी भाई, एक बोले तो ब्लाइंड बिलीव करना बोले तो उन्हें। अब से मैं उनका दोस्ताना 25-30 साल से उन लोगों को कई केसों में भी गए, कई धरना में वो करे, मगर पार्टी को नहीं छोड़े। वो एक उनके पास वो था और हर एक को लेके चलना उनकी पॉलिसी थी, इसको नीचे गिराना, इसको वो करना, पीछे बैक बीटिंग करना, वो सोनी भाई के पास नहीं था। तो खाजीपुर में बहुत नाम है, दूसरी जगह भी जो है सो वरंगल में तकरीबन लोगों को बहुत हो करते ऐसा हो। तो मेरे ताल्लुकात तो बड़े भाई के नाम था ना, सोनी भाई। अहमद भाई के साथ दोस्ताना भी वैसी है मेरा, सोनी भाई के साथ भी ताल्लुकात मेरे वैसी है। बहरहाल अल्लाह ताला जो है सो उनको टाइम कर दिया, वैसा है। बड़ा ही रिलेशनशिप अलग था, एक बॉन्डिंग अलग थी सोनी भाई से, ऐसा हो। చెప్పండి. కావచ్చులేదంటే మా కమ్యూనిటీలో మేము ఇన్సూరెన్స్ చేసుకోవద్దు, చేపియద్దు. అచ్చా. అవునా అని రెండో మాటలు లేకపోతే నేను మీతో ఉండకపోతున్నాను అట్లా. ఆయన రాకపోయినప్పటికీ మిగతా మిత్రులందరూ కూడా కనిపించింది. చేతన్నారు. వెరీ గుడ్. సార్ ముందు ఆయన పలకరించారు సార్.